ఏఐతో లే ఆఫ్స్ పెరుగుతున్నాయన్న భయాల నడుమ ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతం దిద్దుబాట్లు చూస్తున్నామని అన్నారు. ఏఐతో ప్రభావం కొంత ఉన్నప్పటికీ అదొక్కటే ప్రధాన కారణం కాదని అన్నారు. కాగా ప్రస్తుతం టెక్ రంగంలో కొనసాగుతున్న లే ఆఫ్స్ ఐటీ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏఐ వినియోగం పెరగడం ఈ పరిస్థితికి ఓ ప్రధాన కారణమంటూ వస్తున్న వార్తలపై ఐబీఎం సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్ రంగంలో లే ఆఫ్స్కు ప్రధాన కారణం కృత్రిమ మేధ అన్న భావన పొరపాటని స్పష్టం చేశారు. 2020-23 మధ్యకాలంలో కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్నాయని గుర్తు చేశారు. నాటి పరిణామాల ఫలితంగా నేడు దిద్దుబాట్లు చూస్తున్నామని చెప్పారు. ఏఐ ప్రభావం కూడా కొంత ఉందని అంగీకరించారు. అయితే ఇవి కొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్కెట్లో జరుగుతున్న మార్పులుగా అభివర్ణించారు. ఈ పరిణామం ఏమీ విపత్తు కాదని తేల్చి చెప్పారు. రాబోయే 2-3 ఏళ్లలో ఏఐ వల్ల అమెరికాలో 10% వరకు జాబ్స్ ప్రభావితమవుతాయని అన్నారు. ఏఐ ప్రభావం కొన్ని రంగాలపై ఎక్కువగా ఉంటుందని వివరించారు. కృత్రిమ మేధ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, ఉద్యోగ సృష్టి జరుగుతుందని అన్నారు.